పరిశుద్ధ గ్రంథంలో వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇస్సాకు బెయర్ లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుష్యుడు ఎవరని దాసుని అడుగగా అతడు ఇతను నా యజమానుడని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన షారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అనే మాటలు మనం ఈ వచనాల్లో చూస్తాం. ఇందులో నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఇస్సాకు దక్షిణ భూభాగంలోనికి వెళ్ళి బెయరి లహాయి రోయి అనబడేటువంటి ప్రాంతంలో ఒక పొలము దగ్గర దేవుని యొక్క ధ్యానంలో ఇస్సాకు గారు మరి నిలిచి ఉన్న సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. బెయరి అంటే బావి అని అర్థం. లహాయి రోయి అనే మాటకు అర్థం ఏమిటంటే చూచుచున్న దేవుడు అని. బెయర్ లహాయి రోయి అని అంటే బావి యొద్ద నన్ను చూచుచున్న దేవుడు అనేటువంటి అర్థం మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవుడు తనను చూస్తున్నటువంటి స్థలంలో ఇస్సాకు ఒక పొలంలోనికి వెళ్ళి మరి ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఇస్సాకులో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ నడవడిక, ఆత్మీయ అనుభవం మనకి బయటికి కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారి ఇస్సాకు దేవుని బలిపీఠం మీదకు వెళ్ళి పండుకొని తనను తాను దేవునికి అప్పగించుకున్నట్లుగా మనం చూసాం. రెండవ సందర్భంలో బెయర్ లహాయి రోయి అనబడేటువంటి ప్రాంతంలో ఇస్సాకు దేవుని విషయంలో ధ్యానము చేస్తూ దేవుణ్ణి సేవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇస్సాకు జీవితంలో నుంచి రోజున మీకు 2 లేదా 3 విషయాలు, రెబెకా జీవితంలో నుంచి 2 ప్రాముఖ్యమైన విషయాలను మీకు నేను తెలియపరుస్తాను. ఇంచుమించుగా ఒక 5 ప్రత్యేకమైన విషయాలను ఈ రాత్రి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇస్సాకు యవన ప్రాయంలో ఉన్నాడు. వివాహము కాలేదు. చాలా పవిత్రంగా, యథార్థంగా తన వ్యక్తిగత జీవితాన్ని ఇస్సాకు గారు కాపాడుకుంటూ వచ్చారు. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏమిటనంటే నవ్వు అని అర్థం. ఇస్సాకు తన యవ్వన ప్రాయాన్ని మరి కాపాడుకుంటూ తన యవ్వన ప్రాయాన్ని భద్రం చేసుకోవడానికి, జాగ్రత్త పరుచుకోవడానికి ఇస్సాకు ఎంచుకున్న మార్గాలలో 2వ మార్గముగా మనకి ఏం కనిపిస్తుందనంటే సాయంకాలపు పూట ఇస్సాకు దేవుని విషయంలో ధ్యానాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండ గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ప్రతి సల్లపూట అంటే ప్రతి సాయంకాలం పూట జీవము గల దేవుడు అవ్వ ఆదాముల దగ్గరికి వెళ్ళి వారిని కలిసినట్లుగా, వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం ప్రతి సాయంత్రపు వేళ. అలాగే క్రొత్త నిబంధనలోనికి వస్తే అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అనే మాటలు మనం చూస్తాం. అంటే మధ్యాహ్నం 3 గంటలకు. సాయంకాలపు సమయంలో ఇస్సాకు దేవుణ్ణి ధ్యానించుచున్న విధానాన్ని మనం చూస్తాం. ధ్యానించడం అంటే ఏమిటి అది కూడా మనకి తెలియాలి కదా. ధ్యానించడం అనగా నెనరు వేసుకోవడం. ఏ విషయాలను మనం విన్నామో ఆ విషయాలను మననము చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మరి ధ్యానములోనికి వెళ్తాయి. ధ్యానము అని అంటే శూన్యములోకి వెళ్ళడం కాదు. కొంతమంది వ్యక్తులు చెప్తూ ఉన్నారు,
ధ్యానం అంటే ఒక శూన్యములోనికి నువ్వు వెళ్ళినప్పుడు కొన్ని పవర్స్ నీకు వస్తాయి అని. పిల్లల, దేవుడు నీ మనస్సుని ఖాళీగా ఉంచొద్దు. ఒకవేళ నీ ఇల్లు శుభ్రముగా తుడిచి ఖాళీగా ఉంచి దానిని జాగ్రత్త చేస్తే మొదట వెళ్ళిన దానికంటే చెడ్డవైన 7 దెయ్యాలు వచ్చి నీలో కొలువు ఉంటాయని యేసు ప్రభువారు నూతన నిబంధనలో చెప్పారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నీ మనసు ఫ్రీగా ఉండాలి అని అంటే ఖాళీ చేసుకోవాలి. ధ్యానంలో నీ మనస్సుని నువ్వు ఖాళీ చేసుకున్నప్పుడు ఒక గొప్ప ఆనందాన్ని, అనుభూతిని నువ్వు పొందుతావు అని చాలా మంది చెబుతున్నారు. దానిని మరి రకరకాల పేరులతో పిలుస్తూ ఉన్నారు. అయితే ధ్యానము అనంటే నీ గాలిని నువ్వు ధ్యానం చేస్తూ దాని గురించి ఆలోచించడం కాదు. ధ్యానం అనంటే ఒక విన్న సంగతిని గాని, నువ్వు తెలుసుకున్న ఒక సంగతిని గాని నీ మనస్సులో పదే పదే దాని గురించి నువ్వు ఆలోచిస్తా ఉన్నప్పుడు దానిని గురించిన నూతన రెవల్యూషన్స్ అంటే ప్రత్యక్షతలు నీకు కలుగుతావు. దానిని ధ్యానం అన్నారు. అంతేకాని నీ మనస్సుని శూన్యపరుచుకో అనేటువంటిది మరి అది దైవ లేఖనం ప్రకారం అది పూర్తి విరుద్ధం. ఎందుకనంటే దేవుడు నీ మనస్సుని ఖాళీ చేయమని చెప్పలేదు, మెత్తన చెయ్యి అన్నాడు. అర్థమవుతుందండి? లోకం చెప్పేది వేరు, పరిశుద్ధ గ్రంథం చెప్పేది వేరు. ఎప్పుడు ఈ రెండు వేరు వేరు మార్గాల్లో ఉంటాయి. లోకానికి పరిశుద్ధ గ్రంథానికి అసలు పొంతన ఉండదు. లోకానికి పరిశుద్ధ గ్రంథానికి ఏమాత్రం సంబంధాలు ఉండవు. ధ్యానము అంటే ఖాళీ చేసుకోమని చెప్తుంది లోకం. దేవుని వాక్యం అంటుంది నువ్వు ధ్యానం చేయి. వేటిని ధ్యానం చేస్తావు? పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీకు నేను చూపిస్తానండి. దేవుని వాక్యంలో వేటిని ధ్యానం చేయాలట? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, నేను నీకు తెలియపరిచినటువంటి ధర్మశాస్త్రమును గాని దానిలో ఉన్న సంగతులను గాని నువ్వు ధ్యానము చేస్తూ ఉండాలి అని దేవుడు యెహోషువతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. 2వ సందర్భంలో కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దుష్టుల మొదటి 2 వచనాలు, నువ్వు దుష్టుల మార్గమును నిలవక పాపుల మార్గమున నడవక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానము చేయాలి అంటాడు. వాక్యమును ధ్యానము చేయమని చెప్పిందండి లేఖ. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే నువ్వు వర్ధిల్లుతావు అన్నాడు యెహోషువ గ్రంథం 1:8. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా యెహోవా ధర్మశాస్త్రమును నువ్వు ధ్యానించిన ఎడల నీటి కాలువల యొరన నాటబడిన చెట్టు వలె ఎప్పుడు పచ్చగా ఉండి చక్కటి ఫలాలు ఇస్తూ కుటుంబంలో చక్కటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. ఇప్పుడు ధ్యానం అంటే ఖాళీ చేసుకోమని కాదు, నీ మనస్సు లోపల వాక్యాన్ని నింపుకుని వాక్యములో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకొనుటకు వాక్యం మీద లక్ష్యం ఉంచుట లేదా దానిని తలస్తూ ఉండడం, దానిని ధ్యానమని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. కీర్తనల గ్రంథం 23:4-5లో భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు, నీ యొక్క వాక్యమును నీ కార్యములను నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు కొవ్వు మెదడు దొరికినంత తృప్తిగా ఉంది అన్నాడు. అర్థమవుతుందండి? దేవుని లేఖనాలను దేవుని ఆశ్చర్య కార్యాలను ధ్యానం చేస్తూ ఉంటే నాకు కొవ్వు మెదడు దొరికినంత తృప్తిగా ఉందన్నాడు. ఈరోజు తృప్తి లేని వారు ఎంతమంది ఉన్నారు? డబ్బు ఉంది, తృప్తి లేదు. ఉద్యోగాలు ఉన్నాయి, తృప్తి లేదు. ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నాయి, తృప్తి లేదు. అందం ఉంది, అయినా తృప్తి లేదు. ఇంకా అందం కావాలి, ఇంకా ఆస్తి కావాలి, ఇంకా ఐశ్వర్యం కావాలి, ఇంకా భూములు కావాలి. ఏమీ లేనప్పుడు ఒక చిన్న బిల్డింగ్ అయితే సరిపోతుంది అన్నావు. ఇప్పుడు స్టేర్ల మీద స్టేర్లు బిల్డింగ్లు కట్టినా నీకు తృప్తి లేదు. తృప్తి అనేటువంటిది, ఆనందం అనేటువంటిది దేవుని కార్యాలను నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప సంతృప్తి, ఆనందం నీకు కలుగుతుందని కీర్తనాకారుడు తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని మనకి వివరిస్తూ ఉంటాడు. 119వ కీర్తన ప్రియులారా 97వ వచనం 99వ వచనాల్లో చదివితే, నేను దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తాను, దేవుని శాసనములను ధ్యానం చేస్తాను, దేవుని యొక్క కట్టడలను నేను ధ్యానం చేస్తాను. దేవుని వాక్యాన్ని, శాసనమును, కట్టడములను నేను ధ్యానం చేసినప్పుడు
కట్టడములు కాదు, కట్టడాలను నేను ధ్యానం చేసినప్పుడు నా బోధకుల కంటే విశేష జ్ఞానం, పెద్దల కంటే విశేష జ్ఞానం, నా తోటి వారి కంటే విశేషమైన జ్ఞానాన్ని ఆ లేఖనములు నాకు దయచేస్తున్నాయని కీర్తనకారుడు మనకి మంచి విషయాలు చెప్తాడు. కనుక దేవుని ఆశ్చర్య కార్యాలను ధ్యానం చేయాలని, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, నెనరు వేయాలి, తలస్తూ ఉండాలి. ఏమండి, లేఖనం అంటుంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఏవి రమ్యమైనవో ఏవి నీచమైనవో నువ్వు గుర్తుపెట్టి రమ్యమైనవి, ఖ్యాతి గలవి, యోగ్యమైనవి, శుభప్రదమైన వాటి మీద నువ్వు లక్ష్యం ఉంచి వాటిని నువ్వు ధ్యానము చేయమని చెప్తాడని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాల్లో ఈ మాటలు మనకి కనిపిస్తాయి. కనుక దేవుని ప్రియులారా, మీరు అందరూ ఇస్సాకుని మనము ఒక మాదిరిగా చేసుకున్నట్లయితే, మనము దేవునిని ధ్యానించు వారమైతే దేవుడు మన కార్యాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తాడు. కనుక ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు, నువ్వు ధ్యానము చేయాలి, ధ్యానించాలి. జరిగిపోయిన సంగతిని పదే పదే తలస్తారు. ఎప్పుడో తెలుసా? వీళ్ళకి వాళ్ళకి గొడవ అయితే, అది గొడవ అయిపోయి ఛానల్ అయిపోయినా మరలా మాట వచ్చినప్పుడల్లా అది మాట్లాడతారండి, అది తలస్తారు. ఎప్పుడైనా పొరపాటుని ఎదుటి వారు నోరు జారి ఒక మాట మాట్లాడితే దాన్నే తలుచుకుని బాధపడతారు. ఎంత మాట అనేసింది, ఏమి ఆలోచించకుండా అనేసింది, తలుచుకుని. ఏమండి, ధ్యానం చేయండిరా, దేవుణ్ణి, వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, దేవుని కార్యాలని ధ్యానం చేయండిరా, అవి మీకు ఆశీర్వాదం, శుభప్రదం అని దైవ లేఖనం చెబుతుంటే బాధ పెట్టేవి, వ్యాధించేవి, నొప్పించేవి, కృంగదీసేవి, ఏమండి నలగగొట్టే విషయాలని పదే పదే నువ్వు ధ్యానం చేసి, అంటే తలంచి నువ్వేమైపోతున్నావు అంటే మానసికంగా, ఆత్మీయంగా క్షీణించిపోయేటువంటి అవకాశాలు నీకు ఎక్కువగా ఉంటాయి. కనుక నిన్ను గాయపరిచేవి, నొప్పించేవి, వేధించేవి, కలవరపరిచేవి, కృంగదీసేవి, మానసికంగా నిన్ను బలహీనపరిచే వాటిని తలంచక, నిన్ను బలపరిచి, శక్తినిచ్చి, జీవమిచ్చి, నిన్ను వర్ధిల్ల చేసి, నీకు తృప్తినిచ్చే దేవునిని గురించి, యేసు క్రీస్తుని గురించి, ఆయన శిలువ మరణమును గురించి, ఆయన పొందిన గాయాలను గురించి, ఆయన కార్చిన రక్తమును గురించి, ఆయన మరణించి తిరిగి లేచిన విషయాలను, ఆయన చెప్పిన బోధలను నీవు పదే పదే తలంచడం వలన నీ ఆత్మ అభివృద్ధిలోనికి వస్తుంది, నీ జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. దేవుని గురించి నువ్వు ఎంత తలస్తావో అంత శక్తివంతమైన మహిమకరమైన ఆత్మీయ జీవితంలోనికి నువ్వు నడిపించబడతావు. దేవుని కార్యాన్ని ధ్యానం చేయాలండి. యేసు ప్రభువు మీద మననము ఉంచాలి, తలంచాలి. అప్పుడు ఆయన మాధుర్యం నీకు అందుతుంది, ఆయన శక్తి నీకు అందుతుంది. మనము తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత దేహానికి, శరీరానికి ఎలాగ శక్తినిస్తుందో, నువ్వు వింటున్న వాక్యం, నువ్వు చదువుతున్న వాక్యాన్ని నువ్వు ఆత్మలో ధ్యానము చేయడం వలన ఆత్మ సంబంధమైన శక్తి నీ ఆత్మకి దొరుకుతుంది. ఇది యథార్థమైంది. ఇస్సాకు పొలములో ధ్యానం చేస్తున్నాడండి. మా పితరుడైన, మా తండ్రి అయిన అబ్రహాము పట్ల నువ్వు చూపిన కార్యాలు, వాటన్నిటిని ధ్యానం చేస్తున్నాడు. పొలంలోనికి వెళ్ళి దేవుని గురించి ఆలోచిస్తూ, ఎంత గొప్పవాడు నాయనా, నువ్వెంత మంచివాడు నాయనా, నువ్వెంత పరాక్రమము గలవాడు నాయనా, నువ్వెంత మహిమ గలవాడు నాయనా, నువ్వెంత జీవము గలవాడు నాయనా, నీ కార్యాలు ఎంత గొప్పవి, దెయ్యాలను వెళ్ళగొట్టిన వారిలో నీ వంటి వాడు ఎవరయ్యా, నువ్వు గుంటి వారిని నడిపించిన వాడివి, గుడ్డి వారిని నడిపించిన వాడు. ఈ రోజున మనం ఇవి ధ్యానం చేయాలి. యేసు లాంటి దేవుడు, యేసు క్రీస్తు లాంటి ఎలవేల్పు ఈ లోకంలో ఇంకెవరున్నారండి? మన దేవుడు చేసినన్ని ఆశ్చర్య కార్యాలు ఈ లోకంలో మరి ఎవ్వరు, ఎక్కడ, ఏ సమయంలోనూ చేసిన దాఖలాలు గాని, రుజువులు గాని మనకి కనిపించడం లేదే. కనుక దేవుని ప్రియులుగా, దేవుని బిడ్డలుగా దేవుని కార్యాలను మనము ధ్యానము చేసేవారముగా ఉండాలి. ఇస్సాకు పొలములో ధ్యానం చేస్తున్నాడు. ఈ రోజున
నువ్వు ఏ విషయాల గురించి ధ్యానం అంటే మననము చేస్తున్నావో, తలస్తూ ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. పోయిన డబ్బు గురించి ఎక్కువసార్లు ఆలోచించుకో. క్షీణించిపోతున్న శరీరాన్ని గురించి ఎక్కువ ఆలోచించుకో. చేజారిపోయిన అవకాశాలను గురించి ఎక్కువగా ఆలోచించుకో. తెగిపోయిన బంధుత్వాల గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఏమండి, నిన్ను విడిచి వెళ్ళిపోయిన రక్త సంబంధికుల కొరకు, అన్నదమ్ముల కొరకు, స్నేహితుల కొరకు ఎక్కువగా ఆలోచించుకో. నువ్వు ధ్యానించాల్సింది, మననము చేయాల్సింది, తలంచాల్సింది ఎవరినంటే ప్రభువైన యేసు కొరకు, నజరేయుడైన యేసుని గురించి నువ్వు తలస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది నీకు శుభప్రదం. లోక సంబంధమైన వాటిని తలస్తే అది నీకు ఒక వేదనగా, శాపముగా, దుఃఖముగా మారిపోతుందని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది మొదటి సంగతి. మరి రెండవ సంగతిలో మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం నేర్చుకుందాం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. పొలంలో ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు కన్నులెత్తి చూశాడు, ఒంటెలు రావడం చూశాడు. ఎలియాజరు గారు రావడం చూశారు. మన ఒంటెలు వస్తున్నాయి, వెళ్ళిన పని చేసిన ప్రయత్నం ఏమైందో, ఎలా జరిగిందో చూద్దామని అనుకునే లోపు ఆ ఒంటెల మీద ప్రయాణం చేస్తూ వస్తూ ఒక ఒంటెల మీద కూర్చున్నటువంటి రిబకా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటె మీద నుండి దిగిను అని వ్రాయబడింది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా మీరు మాటలు గుర్తుపట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఇస్సాకు ధ్యానం చేస్తున్నాడే అంటే దేవుని యందు చక్కటి భయాన్ని, భక్తిని కలిగి ఉన్నాడు. ఇస్సాకు దగ్గరికి తన భార్య అయిన రెబెకా నడిపించబడుతుంది. ఇంకా వివాహం కాలేదు, నడిపించబడతా ఉంది. అలాంత దూరంలో ఒంటె మీద నుండి ఇస్సాకుని చూసింది. ఇస్సాకుని చూడగానే తనకు తెలియకుండానే ఒంటె నుండి కిందకి దిగిపోయింది. ఎలియాజరుని పిలిచి, ఎలియాజరు, మనల్ని ఎదుర్కొంటూ ఆ పొలంలోనికి వచ్చి ఆ పొలంలో ధ్యానం చేస్తున్నాడే, ఆ పొలంలో నిలబడి ఉన్నాడే, ఆ పొలంలో ఎదురు చూస్తున్నాడే, ఆ వ్యక్తి ఎవరు అని అడగగానే ఎలియాజరు అంటారమ్మా, ఆయన నా యజమానుడు, నిన్ను వివాహం చేయాలని అనుకున్నామే, అదిగా ఆ పొలంలో నిలబడిన వ్యక్తికే. ఆయన పేరు ఇస్సాకు, ఆయన నా యజమానుడు అని చెప్పినప్పుడు రెబెకా వెంటనే తల మీద ముసుగు వేసుకొనెను అనే మాటను మనం చూస్తాం. ఈ మాటలలో రెబెకా చేసినటువంటి రెండు ప్రాముఖ్యమైన పనులండి మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఒకటి, ఇస్సాకుని చూడగానే తెలియకుండానే రెబెకా ఒంటె మీద నుండి క్రిందకు దిగినట్లుగా మనకి ఈ వాక్యంలో చూస్తాం. రెబెకా జీవితాన్ని మీరు గమనిస్తే ప్రారంభంలో రెబెకాను పరిచయం చేస్తున్న పరిశుద్ధాత్ముడు ఆమె బావిలోనికి దిగి నీళ్లు తీసుకొచ్చెను అని వ్రాయబడి, ఇస్సాకును ఎదుర్కోవడానికి ఇస్సాకు దగ్గరికి సమీపించగానే వెంటనే ఒంటె మీద నుండి క్రిందకు దిగిను అని వ్రాయబడి. పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటనంటే ఆమె ఒంటె దిగుట ఆమె యొక్క తగ్గింపునకు మరి కేంద్ర బిందువుగా మనకి కనిపిస్తుంది. ఇంకా వివాహం కాలేదు, ఆయన ఎవరో ఈమెకి తెలియదు, ఈయన ఎవరు ఆమెకి తెలియదు, వివరం ఏమి కనుక్కోలేదు. తెలియకుండానే దేవుని కార్యం అక్కడ ఎంత దీవెనకరంగా జరిగిపోయిందో ఆలోచించక మునిపే, విషయాలేమి తెలియక మునిపే, కార్యాలేమి జరగక మునిపే పరిశుద్ధాత్మ దేవుడు వివాహ జీవితానికి, భార్యాభర్తల సంబంధానికి మధ్యన ఎంత అద్భుతమైనటువంటి కృపను వెల్లడిపరుస్తున్నాడో. అతను ఇస్సాకు అని తెలియక మునిపే ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్ముడు అంతరంగంలో రెబెకాకి ఏమని పుట్టించాడనంటే, నువ్వు చేరాల్సిన స్థలానికి వచ్చావు, నువ్వు రావాల్సిన చోటికి వచ్చావు, ఇక నీవు ఆ ఒంటిని దిగడం మంచిది, ఆ స్థాయిని దిగడం మంచిది. ఇది ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకోవడానికి సూచనగా మనకి గ్రంథంలో కనిపిస్తుంది. ఆమె ఒంటె దిగింది. మీరు ఎస్తేరు గ్రంథాన్ని చదివితే ఎస్తేరు కంటే ముందు అహష్వేరోషు అనబడేటువంటి రాజుకి భార్య ఒక ఆమె ఉంది. ఆమె పేరు
వస్తి అని వ్రాయబడి. ఆమె మిక్కిలి సౌందర్యవంతురాలు, అలాగే మంచి వ్యసనాపరురాలు కూడా. భర్త అన్నాడట, మీరు ఇన్ని రోజులు నా రాజ్యం యొక్క అందాన్ని, ఘనతను, గొప్పతనాన్ని చూశారు కదా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా రాజ్యానికి నాకు ఆనందాన్ని కలగజేసేది నా భార్య వస్తి. ఆమె అంత అందమైనది ఎవరూ లేరు. మీ అందరికీ ఆమెను నేను చూపిస్తాను, ఆమె ఎంత గొప్పగా ఉంటుందో చూపిస్తానని ఆ రాజు ఆ వస్తిని పిలవనంప కౌరు పంపిస్తే వస్తి తన ఉపపత్నులతో కలిసి ఆమె ఒక విందులో ఉందండి. ఆమె అంటుంది, నేను వీలు లేదు, రావడానికి వల్లపడదు, నేను రాలేను, నేను కూడా నా చలికెత్తులతో విందులో ఉన్నాను అని చెప్పి ఆమె ఉన్న స్థితి నుంచి దిగి రావడానికి ఆమెకు మనస్సు ఒప్పలేదు. ఆమె తన అందాన్ని బట్టి, ఆమెకు కలిగి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కాస్త అహానికి పోయి తన స్థితిని, తన స్థాయిని, తన బ్రతుకుని నాశనం వైపుగా నడిపించుకున్నట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా దావీదు దేవుని మందసం ఎదుట నాట్యమాడి దేవుని ఆరాధించి గణపరిచి ఆనంద పరవశములో, వస్త్రాలు కూడా ఉన్నాయో లేదో తెలియనంతగా దేవునిలో ఆనందపడుతూ ఉన్నటువంటి దావీదు తన పై వస్త్రం పడిపోయిందట. తన పై వస్త్రం పడిపోతే మేకాలు కిటికీలో నుండి పరుగున కిందకి దావీదు దగ్గరికి దిగి రావాలి కదా. దావీదు అలాంటి స్థితిలో అందరినీ ఆశీర్వదించాడు. తీరా తన ఇంటికి వెళ్ళి తన కుటుంబాన్ని ఆశీర్వదిద్దామనేసరికి ఆమంటది, నీచుడు ఒకడు ఆడునట్లుగా నువ్వు జనుల ఎదుట ఒక సామాన్యుడు ఆడినట్లుగా ఆడితివని దావీదును అవమానపరిచినప్పుడు దావీదు అంటాడు, నీవు ఏ చలికెత్తల దృష్టికి నేను నీచుడని అంటివో మరింత నీచుడని అనిపించుకుని నేను దేవుని దృష్టికి గనుడు నగుదునులే అని దేవుని స్తుతించి. పరిశుద్ధ గ్రంథంలో కొందరు స్త్రీలు వారి స్థాయిని మార్చుకోవడానికి ఏమాత్రం వారు ఇష్టపడలేదు. అది చాలా విచారకరం. పై వస్త్రము జారిపోయినప్పుడు పొరపాటున ఆమెకు నిజంగా ప్రేమ ఉంటే పరుగున వచ్చి వస్త్రాన్ని కప్పొచ్చు కదా. దావీదు, ఏమండి ఈ పై వస్త్రాన్ని మరలా వేసుకోండి, మీరు ఎలాగ ఆడడం న్యాయం కాదని. కానీ తనలో ఆమె దావీదుని హీనపరిచిన సందర్భాన్ని మనం చూస్తాం. హీనపరిచిన సందర్భం. ఏమండి లేఖనాలు అలా చెప్తున్నాయి. దిగి రావడానికి, ఆ కోటను దిగి రావడానికి, ఆ స్థాయిని దిగి రావడానికి, వారి స్థితి నుంచి దిగి రావడానికి వారి మనస్సులు ఒప్పలేదు. కానీ రెబెకా రూపవతి కాదు, చక్కటి గుణవతి కూడా. అందుకే లేఖనంలో సామెతల గ్రంథకర్త అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైనది. ఈమె తన స్థాయిని విడిచి క్రిందకు దిగింది. ఒంటెను విడిచి క్రిందకి దిగింది. ఒంటెను క్రిందకి దిగడం ఆమె యొక్క తగ్గింపునకు సూచనగా మనం చూస్తాం. యోనా గ్రంథాన్ని మీరు చదివితే 3వ అధ్యాయం 6వ వచనంలో యోనా యొక్క సువార్తను విని నినేవే పట్టణం యొక్క మహారాజు సింహాసనం నుండి దిగి బూడిదలో కూర్చుని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. వారి తగ్గింపు జీవితాన్ని వారు ఆ విధంగా మనకి కనపరిచినట్లుగా మనం చూస్తామండి. దైవ లేఖనాలు మనకు అలా తెలియపరుస్తూ ఉన్నాయి. దైవ లేఖనాలు మనకు అలా తెలియపరుస్తున్నాయి. పిల్లరా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనాన్ని చదివితే ఎలీషా శిష్యుడైనటువంటి గెహాజీ నయామాను రథము వెనకాల పరుగున వెళ్తున్నాడు. నయమాన్ ఏమో రథం మీద బంగారపు వస్తువులు అట్టుకుని వెళ్ళిపోతున్నాడు, వెండి వస్త్రాలు పట్టుకుని. ఈ గెహాజీ ఈ రథముల వెనకాల వెళుతూ ఉన్నప్పుడు నయమాను చూసి రథమును ఆపి రథము నుండి క్రిందకు దిగినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. మీరు నమ్మండి, నయమాను వచ్చిన ప్రారంభంలో కోపంగా ఉన్న దేవుని కార్యాన్ని చూడగానే తనను తాను తగ్గించుకున్నాడు. సొలొమోను రాజ్యానికి బంగారమును తీసుకుని వచ్చినటువంటి షాబా దేశపు రాణి ప్రారంభంలో ప్రశ్నల చేత సొలొమోనును చిక్కు పెట్టాలనుకున్నా సొలొమోను యొక్క జ్ఞానాన్ని బట్టి, సొలొమోనుకి దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని బట్టి సొలొమోను ఎదుట తనను తాను
తగ్గించుకుని దేవుణ్ణి కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, నీ అంతట నీవు దిగితే దేవుడు నిన్ను మరలా పైకి నడిపిస్తాడు, ఎక్కిస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ నీకు నీవుగా తగ్గించుకుని దిగుట నీకు మేలు, లేదా దేవుడు పడగొట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎవరు చెప్పినా వినడం లేదట, కనికరం లేదు, దయ లేదు, మమకారం లేదు. చిన్నని పెద్దని సమాన వయస్కులని భేదము లేకుండా ప్రజలందరినీ హింసిస్తూ ఉన్నాడు. చివరికి తన గురించి తాను చెబుతూ, పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను నేను. అలాంటి వాడు మరి ఎలా ఎందుకు మారిపోయావయ్యా అని అంటే, దేవుడు అంటాడు, సౌలు అంటాడు పౌలుగా మారాక, నేను దిగలేదు, ఆయన నన్ను పడగొట్టాడు. అర్థమవుతుందా? మీరు దిగకపోతే ఆయన పడగొట్టాల్సి వస్తుంది. ఆయన పడగొడితే ఆ తర్వాత నీ జీవితపు పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనాకి కూడా అందనంతగా ఉంటాయి. వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీరు అందరి వాక్యాల్ని మనసులో పెట్టుకో. రెబెకా తన స్థాయి నుండి దిగిందండి. అర్థమవుతుందండి? ఎస్తేరు ఉపవాసం ఉండడానికి తనను తాను తగ్గించుకుని మొర్దెకై మాట వింది. ఒకప్పుడు కోపముతో ఉన్నటువంటి నయమాను దేవుని కార్యము చూసిన తర్వాత రథము దిగడానికి, సాగిలపడడానికి ఇష్టపడ్డాడు, తగ్గించుకున్నాడు, దిగాడు క్రిందకి. గనులైన వారిని వారు తగ్గించుకుని దేవుని సన్నిధిలో వారు ప్రార్థించగా, వారిని వారు తగ్గించుకోగా దేవుడు వారిని ఎంతో హెచ్చించిన పరిస్థితులు ఎన్నో మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. తనను తాను తగ్గించుకుని వారిని దేవుడు హెచ్చిస్తాడని వారు రాయబడింది. దాని అర్థం ఏమిటి? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎవరైనా తగ్గిస్తే ఒప్పుకోవు కదా, ఎవరైనా ఓ మాట అంటే పడలేవు కదా, ఎవరైనా నిన్ను చిన్నబుచ్చితే తట్టుకోలేవు కదా. ఎవరో నిన్ను తగ్గించే పరిస్థితి రాకమునిపే నిన్ను నీవు తగ్గించుకొని కాస్త క్రిందకి దిగగలిగితే దేవుడు ఊహించనంత ఎత్తుకు నిన్ను లేవనెత్తువాడై ఉన్నాడు. కొంతమంది మందిరంలోకి వస్తారు, మీటింగ్స్కి వెళ్తారు, ఏమండి పైకి చాలా దీనంగా తగ్గించుకున్న వారిలాగా కనబడతారు. కానీ వారి వ్యక్తిగత జీవితాలను మీరు గమనిస్తుంటే వాళ్ళకున్న అహం కానీ, వాళ్ళకున్న పొగరు కానీ, వాళ్ళకున్నటువంటి ఆ జన సంబంధమైనటువంటి సామర్థ్యం కానీ, ఆ ఆర్థిక పరమైనటువంటి బలము విషయంలో కానీ వారు ఏమాత్రం తగ్గించుకోవడానికి ఇష్టపడరు, దిగడానికి ఇష్టపడరు. మా లెవెల్ తెలుసా నీకు? మా స్టాండర్డ్స్, మా స్టేటస్ తెలుసా నీకు? ఏముందండి గర్భిగుండు, అందరికీ సమన్యాయం చేస్తుందట 6 అడుగులు పోయి. ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలం నీ స్థాయి ఎక్కడైనా ఉండొచ్చు, మంత్రులతో కూర్చోవచ్చు, క్యాబినెట్ లో కూర్చోవచ్చు, ఎక్కడెక్కడో నువ్వు తిరగవచ్చు. పట్టణంలో ఉన్న పెద్ద పెద్ద తలకాయలందరూ నీకు తెలవచ్చు. కానీ నేను అంటాను, నాకు యేసు ప్రభు తెలుసు, నాకు జీవము గల దేవుడు తెలుసు, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. ప్రతి మనిషి ఎక్కడైతే దేవుని నమ్మి ఏ పరిస్థితులలో తనను తాను తగ్గించుకుని ముందుకు వెళ్ళాలో తెలుసుకుంటే ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా మరి హెచ్చించువాడై ఉన్నాడు, ఆ మనిషిని దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఎస్తేరు మొర్దెకై మాటకు లోబడి తనను తాను తగ్గించుకుంది. నినేవే పట్టణపు రాజు సువార్తను విని తనను తాను తగ్గించుకుని సింహాసనాన్ని దిగిపోయాడు. ఒక హిజ్కియా కానివ్వండి, యెహోషాపాతు కానివ్వండి, దావీదు కానివ్వండి, రాజుల చరిత్రలో మీరు చదువుతున్నప్పుడు వారి వారి కాలములలో వారు తమ్మును తాము తగ్గించుకుని వారి స్థాయిని చంపుకుని వారు దిగినందువలన, తగ్గించుకున్నందువలన దేవుడు వారిని ఎంతో హెచ్చించి ఆశీర్వదించారు. ఈ రోజున కుటుంబ వ్యవస్థలో రెబెకా లాంటి మనస్సు కలిగిన భార్యలు ఉండడం కుటుంబానికి ఎంతైనా ధన్యత. కొన్ని కుటుంబాలను మనం చూస్తుంటే కొంతమంది భార్యలు భర్తల ఎడల
చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. చాలా క్రూరంగా. భర్త ఉన్నా, ఊడిపోయినా, సంబంధము లేదన్నట్లుగా కొన్ని కుటుంబాల్లో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాయి. అది దేవుని వాక్యము ఎరిగిన వారి క్రమము కాదు. అర్థమవుతుందండి? నీ భర్తను నువ్వు ఎంతైనా ప్రేమించు, మీ ఇద్దరి మధ్యన ఎలాంటి ఆప్యాయత, ప్రేమ, మమత, అనురాగాలైనా ఉండని, కానీ దైవ లేఖనపు విరుద్ధముగా నీ కుటుంబ వ్యవస్థ గనక ఉంటే అది దైవ కృప, దైవ చిత్తము ఎంత మాత్రము కాదని ప్రభు పక్షంగా మీకు నేను తెలియజేస్తాను. ప్రియులారా, భర్తల ఎదుట స్థాయిని బట్టి రెచ్చిపోతున్నవారు, స్థితిని బట్టి రెచ్చిపోతున్నవారు, సంపాదనను బట్టి విర్రవీగిపోతున్నవారు చాలా మంది ఉన్నారు. వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మారు మనస్సు దయచేయను కాక. దైవ లేఖనం చెప్తుంది, రెబెకా ఒంటి నుండి క్రిందకి దిగిన తర్వాత వివరం అడిగింది. ఎవరతను పొలంలో? ఎలియాజరు అంటున్నాడు, నా యజమానుడమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోయేది అతన్నే, అతని పేరు ఇస్సాకు. వెంటనే తల మీద ముసుగు వేసుకుంది. మూడవ పాయింట్ మీకు చెప్తున్నా, ధ్యానించు వారమై ఉండాలి. మొదటి సంగతి ధ్యానించు వారమై ఉండాలి. రెండవ సంగతి తగ్గించుకొని వారమై ఉండాలి. మూడవ సంగతిని మీకు నేను తెలియపరుస్తున్నా. మూడవ సంగతి, ఆమె ఏం చేసిందట? ముసుగు వేసుకొనెను అనే మాటను మనం లేఖనంలో చూడగలుగుతాం. ఆమె ముసుగు వేసుకొనెను. మరొకసారి ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ కూడా మరి లేఖనాన్ని మనసులో పెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. 65వ వచనం, మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుషుడు ఎవరని దాసుని నడుగగా అతడు, ఇతను నా యజమానుడని చెప్పిన గనుక ఆమె ముసుగు వేసుకొనెను అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. సాధారణంగా ఈ ముసుగు గురించి చాలా రాద్ధాంతాలు క్రైస్తవ సంఘ చరిత్రలో, ప్రస్తుత ప్రపంచంలో మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం. కొన్ని కుటుంబాల్లో ముసుగు గురించి కూడా గొడవలు పడుతున్న వారు ఉన్నారు. చాలా గొడవలు, మామూలు విషయాలు కాదండి. మన భారతదేశ పద్ధతుల ప్రకారం ఒక స్త్రీ ముసుగు ఎప్పుడు వేసుకోవాలంటే భర్త చనిపోయిన తర్వాత కనుక ముసుగు వేసుకున్నావు అంటే నేను చనిపోయినట్లు కదా, నువ్వు ముసుగు వేద్దా అంటున్నాడంట ఒక ఆయన. అలా లేదు, మా సంఘంలో మేము ఎలా నేర్చుకున్నాం, ఇదే క్రమం అని ఆవిడ పోరాడుతున్నా, అతను ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో నిండిపోయిన వాడు కనుక ముసుగైతే తిడతాడట, కన్నీటి ప్రార్థన చేస్తే తిడతాడట. రండి, అసలు ముసుగు దేని కొరకు దేవుడు మనకి ఏర్పాటు చేశాడు? పరిశుద్ధ గ్రంథంలో నాకు దేవుడు ఇచ్చిన కొన్ని సంగతులను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలో నుంచి కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. దగ్గరగా 5 రకాల ముసుగులు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపిస్తాయి. దగ్గర 4 లేదా 5 రకాల ముసుగులు. ముసుగు ఎందుకు వేసుకుంటారు? స్త్రీలైతే ఎందుకు వేసుకున్నారు? పురుషులు ఎప్పుడెప్పుడు వేసుకున్నారు? ఏ సందర్భాలలో? ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మనసులో ఉంచుకోండి. ముసుగు వేసుకోవడం దైవ క్రమమా? అసలు రెబెకా ముసుగు ఎందుకు వేసుకుంది? రెబెకాకి పరిశుద్ధ గ్రంథం ఉందా? రెబెకాకి మందిరం ఉందా? రెబెకాకి పాస్టర్ గారు యాజకుడు ఉన్నారా? మరి భర్తను చూడగానే ముసుగు వేసుకోవాలని రెబెకా గారికి ఎలా తెలిసింది? పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివితే దగ్గరగా 4 రకాల ముసుగులను గురించి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపలో నుంచి మీకు కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను. కొంతమంది ముసుగులు వేశారండి. ఆదికాండ గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చదివితే, తామారు ముసుగు వేసుకుని తన మామయ్య అయినటువంటి యోధాతో తాను ఒక విషయంలో యోధాతో కలిసినప్పుడు యోధ ఏమనుకున్నాడనంటే ఈమె వేశ్య అని అనుకున్నాడు. వేశ్యలు పరిశుద్ధ గ్రంథంలో ముసుగులు వేసుకున్నారు. యోబు గ్రంథాన్ని మీరు చదివితే 24వ అధ్యాయం 15వ వచనంలో యోబు ఆ గ్రంథంలో వేశ్యలను గురించి దేవుని లేఖనం మనతో మాట్లాడుతూ, ఎవరు ఆమెను చూడకుండానట్లుగా ఆమె ముసుగు వేసుకుని వ్యభిచారపు పనులు చేసేదని వ్రాయబడి. అంటే వ్యభిచారము చేసేవారు ముసుగులు వేసుకున్నారు అనే దానికి ఇది ఒక సూచనగా
మనకి కనిపిస్తుంది. వేశ్య అనుకున్నాడట యోధ తామారుని, కానీ ఆమె వేశ్య కాదు. ప్రియులారా, యోబు గ్రంథం 24:15 కూడా వేశ్య కూడా అలాగే అనుకుంటది అన్నట్టుగా రాశాడు. ప్రియులారా, ఎవరికి కనబడకూడదని అనే మాట మనందరికీ విదితమే. కారణం ఏమిటంటే నేటి ప్రపంచం ఈ ముసుగుల మాటున, ఈ ముసుగుల చాటున ఎన్ని దురాచారాలు, దురాక్రమణాలు చేస్తుందో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు. ప్రియులారా, మీరు నమ్మండి, ఎవరికి కనబడకూడదు, ఎవరికి తెలియకూడదని కళ్ళు మాత్రమే కళ్ళజోడు పెట్టి కవర్ చేస్తూ మిగతా ముఖమంతా మూసేస్తున్నారు. సున్ని చుట్టేస్తున్నారు, లేకపోతే ఏదో ఒకటి. ఎందుకనంటే తనను ఎవరు గుర్తుపడరు. ఎందుకంత భయం అని అంటే తను చేసేది తప్పు. తాను ఎలాంటిదని తెలిస్తే ఎవరు గుర్తుపట్టకుండా కొందరు పాపపు పనులు చేస్తుంటారు. అదొక ముసుగు. తల మీద నుండి వేసుకున్న ముసుగులలో మొదటిది వేశ్యలు వేసుకునే ముసుగు అని లేఖనం మనకి తెలియపరుస్తూ ఉంది. రెండవదిగా నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనాలను మీరు చదువుతుంటే, మోషే మిద్యాను అరణ్యంలో గొర్రెలను మేపుతూ అరణ్యాన్ని దాటించి హోరేబు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుని మాట విని దేవునికి భయపడి ముఖమును కప్పుకొనెను అని వ్రాయబడింది. ముసుగు వేసుకొనెను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నప్పుడు బయట దేవుని స్వరాన్ని వింటూ ఉన్నటువంటి ఏలియా పర్వతం లోపల నుండి బయటికి వచ్చి ముసుగు వేసుకున్నట్లుగా లేఖనం మనకి చెబుతుంది. రెండవ ముసుగు భయము వలన వేసుకునేది. అందరూ ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను, వాక్యం విన్నారు నమ్ముతున్నాను. మొదటి ముసుగేమో వేశ్యలు వేసుకున్నారు. ఎవరు చూడకూడదు, ఎవరు మమ్మల్ని గమనించకూడదు, గుర్తించకూడదు, మేము వాళ్ళమని తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు, బాధిస్తారు, నొప్పిస్తారు, వెలివేస్తారు. ఇదిగో రెండవ రకపు ముసుగు మోషే వేసుకున్నాడు, ఏలియా వేసుకున్నాడు, మరికొంతమంది భక్తులు వేసుకున్నారు. ఎందుకనంటే దేవుని భయము వలన వారు ముసుగు వేసుకున్నారు. ఇది రెండవ ముసుగు. మూడవ ముసుగును గురించి దైవ లేఖనాన్ని మనం అడిగితే సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం మీరు చదువుతూ ఉన్నప్పుడు, అబ్షాలోము దావీదుని తరుముతా ఉన్నప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా దావీదు అరణ్యంలో పారిపోతూ తల మీద ముసుగు వేసుకుని ముఖమును కప్పుకుని అవమాన సంబంధమైన ముసుగు. దాని గురించి యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7-8 వచనాల్లో మీరు చదివితే అంటాడు, ఇక ఎన్నటికి ఉండకుండా వారి మీద ఉన్న ముసుగును నేను తొలగించదని, వారి అవమానమును నేను తీసివేసేదనని దేవుడు మాట్లాడు. అవమాన సంబంధమైన ముసుగు, వ్యభిచార సంబంధమైన వేశ్యలు వేసుకునే ముసుగు ఒకటి ఉందట తల మీద నుండి క్రిందకి. రెండవదిగా దేవుని భయము వలన వేసుకునేటువంటి ముసుగు ఒకటి ఉందట. ఇదిగో మూడవదిగా అవమాన భారముతో ఏమి చేయాలో తెలియక అవమానపడి కృంగిపోయి తల మీద ముసుగు వేసుకుని బోరును ఏడ్చిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి అనేకమైనవి లేకపోలేదు. మరి ఒక ముసుగేమో వేశ్యకు, ఒక ముసుగేమో భయానికి, ఒక ముసుగేమో అవమాన సంబంధమైన ముసుగుగా మనం లేఖనంలో చూస్తాం. మరి రెబ్కా వేసుకున్న ముసుగు దేనికి? అసలు రెబ్కా ముసుగు వేసుకోవలసినటువంటి అవసరత ఏమొచ్చింది అని అడిగితే, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలోనికి మనం వస్తే, ఈ 11వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు చదివితే, ప్రియులారా, పురుషుడు తల మీద ముసుగు వేసుకోకూడదట 4వ వచనం. ఎందుకని అడిగితే, పురుషుడు తల మీద ముసుగు వేసుకుంటే తన తలను అవమానపరుస్తుంది. మీరు ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, ఈ అధ్యాయంలో మీకు కనబడేది ఏమిటనంటే, పురుషునికి శిరస్సు క్రీస్తు. అంటే మగవానికి, పురుషునికి శిరస్సేమో క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు అని అడిగితే, ఒకవేళ వీడియో మీకు కనిపించకపోయినా
మీరు ఆడియో వినండి. వాక్యం పూర్తయిన తర్వాత మనమందరం ప్రార్థనలోనికి వెళ్ళొచ్చు. ఎవరు కూడా కలవరపడొద్దు. నా ముఖం మీకు కనిపించకపోయినా నా మాటలు మీకు శ్రద్ధగా వినబడతాయని నేను నమ్ముతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు మీరు చదువుకుంటూ వెళితే, ఆ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథం పురుషునికి శిరస్సు క్రీస్తు అని, భార్యకు శిరస్సు భర్త అని వ్రాయబడింది. దాని అర్థం ఏమిటి? పురుషుడు తల మీద ముసుగు వేసుకుంటేనేమో క్రీస్తుని అవమానపరిచినట్లుగా రాస్తూ, ఒకవేళ స్త్రీ గనక ముసుగు లేనిదిగా ఉంటే, స్త్రీ ఏం చేస్తుందట? భర్తను అవమానపరుస్తుంది అని చెప్పాడు. ఒకసారి దేవుడు మనకి ఇచ్చిన లైటింగ్ ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చదువుతున్నాను, మీరు వినండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయవలనో, ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. అర్థమవుతుందండి? ఆ పురుషుడు తన తలను అవమానపరుచు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసి కొనక ప్రార్థన చేయునో ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరుచును, అంటే భర్తను అవమానపరుస్తుంది. ఇప్పుడు నీ భార్య తల మీద ముసుగు వేసుకుంటే నీకు అవమానం ఏమి కాదు, అది నీకు ఘనత అని దైవలేఖనం చెప్తుంది. నీ భార్య ముసుగు వేసుకుంటే అది నీకు ఘనత. దేవుని వాక్యం అది చెప్పిందని. మీరు కావాలంటే వాక్యాన్ని మీరు ఇంకా క్రిందకి చదువుకోవచ్చు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. ఎందుకు? లేఖనం అంటది, స్త్రీకి తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనత అని వ్రాయబడ్డాడు. ఇప్పుడు రెబెకా ఇస్సాకును చూడగానే ఎందుకు ముసుగు వేసుకుందో తెలుసా? రెబెకా ఇస్సాకుని ఘనముగా ఎంచింది గనుక. రెబెకా ఇస్సాకుని గనుడని ఎంచింది. ఈమె నా యజమానుడు, ముసుగు లేకుండా ఈయన ఎదుట నేను నిలబడకూడదు, ఇది దైవ విరోధమైన భావం అని మరి రెబెకా గ్రహించి తన తల మీద ముసుగు వేసుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఈ రోజున చాలా మంది భర్తలు భార్యలు ముసుగు వేసుకుంటుంటే మరి వాళ్ళని అభ్యంతరపరుస్తున్నారని నాకు తెలుసు. దేవుని వాక్యంలో అధ్యాయం మీరు చదవండి. అక్కడ అంటాడు, ఒకవేళ ముసుగు వేసుకోవడం కష్టంగా ఉంటే తల వెంట్రుకలు కత్తిరించుకోమని వాక్యం చెప్పి, స్త్రీ తల బొరిగించుకోకూడదట, అది దేవునికి అవమానం అంట. స్త్రీ తలను కత్తిరించుకోవాలట. ఒకవేళ ముసుగు వేసుకోవడం ఇష్టం లేకపోతే, ముసుగు ఎందుకు? నీ భర్తను గౌరవించడానికి. నీ భర్తను నువ్వు గౌరవించడానికి విధిగా నువ్వు ముసుగు వేసుకోమని దైవలేఖనం చెబుతుంది. కనుక రెబెకా ఇస్సాకును చూడగానే ఒంటెను దిగి అతడే ఈమెకు కాబోయే భర్తని తెలియగానే ముసుగు వేసుకొనెను అనే మాటలు మనం చూస్తాం. ఆ తదుపరి ఇస్సాకు మరి రెబెకాను తన తల్లి గుడారంలోనికి తోడుకొని పోయి ఆమెను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిందని, అప్పుడు అతడు ఆమెను ప్రేమించెను అనే మాటను అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ఇస్సాకు రెబెకాను ప్రేమించెను. ఆ తర్వాత వచనాన్ని మీరు చదివితే, రెబెకాను ప్రేమించిన తర్వాత తన తల్లిని గురించినటువంటి దుఃఖంలో నుంచి అతను బయటికి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. కనుక సమయమైంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మరి చక్కగా మాట్లాడాడని నేను నమ్ముతూ ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మరి మొదటి సంగతి ఏమిటంటే, మరి ఇస్సాకు దేవుణ్ణి ధ్యానించాడు. రెండవదిగా రెబెకా ఒంటె మీద నుండి క్రిందకి దిగింది, ముసుగు వేసుకుంది. అప్పుడు ఇస్సాకు తన గుడారంలోకి తీసుకువెళ్ళాడు, రెబెకాను ప్రేమించాడు. 5 విషయాలు ఈ రాత్రి, 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాను. ధ్యానించండి. రెండవదిగా మీరున్న స్థితిలో మీ స్థాయిని కాస్త తగ్గించుకుని దేవుణ్ణి గణపరచండి. మూడవదిగా స్త్రీలైన వారు ముసుగు వేసుకోండి, మీ భర్తలను గణపరచండి. పురుషులైన వారు
మరి చక్కటి ఆత్మీయ నడిపింపు కలిగి దేవుని కనపరచింది. అట్టి కృప, అట్టి నడిపింపు, అట్టి ఆత్మీయత పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరి హృదయములలో విస్తరింప చేయను గాక. ఆమేన్.